చేస్తా ఉన్నాం. ఇక్కడున్న ఎవరిని అడిగినా కూడా వాళ్ళు బహుజన వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. నేను పోలీస్ ఆఫీసర్గా చెంచల్గూడ జైలుకు పోయినా, చెర్లపల్లి జైలుకు పోయి సూపరింటెండెంట్లను అడిగిన, అయ్యా ఇందులో ఉండే ఖైదీలందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు సార్? వీళ్ళందరూ మీకేమైనా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలు ఉంటారు సార్, వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? అగ్రవర్ణాల్లో పేదలు ఒకరిద్దరు ఉంటారు. మరి ధనవంతులు ఎప్పుడు జైలుకు పోరా అంటే, జైలుకు పోయిన వెంటనే వాళ్ళకు గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. అక్కడ ఏసీ రూముల్లో వాళ్ళకు వైద్యం చేస్తారు. దాని మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ ని పెట్టి ఎయిర్ కండిషన్ జైల్లో వాళ్ళని కూర్చోబెడతారు. పేదవాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. ఇలా ఒక అన్న చెప్పిండు, కేంద్ర ప్రభుత్వంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% కన్నా రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావడం కష్టం అన్నారు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, ఈ రోజు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టులో ఎంతమంది బీసీలు ఉన్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది బీసీలు ఉన్నారు? 100కు ఈ రోజు కూడా ఈవెన్ టుడే we have only 79% of the judges are from upper caste. అంటే 100కు 79 మంది ఇప్పటికి కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే జడ్జిలు ఉన్నప్పుడు బీసీలకు సానుకూలంగా ఏ విధంగా జడ్జిమెంట్ వస్తుందో మనం ఆలోచించినమా ఒక్కసారన్నా? మనం ఎప్పుడన్నా అడిగినామా ఎందుకు మా వర్గాలు లేరని అడిగినామా? మీరు కాన్షీరామ్ గారు 1982లో పార్లమెంటులో డేటా తీస్తే 525 మంది ఎంపీలకు కేవలం 8 మంది మాత్రమే ఓబీసీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, 525 మంది ఎంపీలకు కేవలం 8 మందే ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారంటే, ఈ ఆధిపత్య వర్గాలు ఈ సమాజంలో 52% ఉన్న బీసీలు ఈ అధికార యంత్రాంగాల్లో ఉండాలని కోరుకోవడం లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. మరి ఇలాంటి పాపాల చరిత్ర ఉన్న ఈ పార్టీ రేపు మరి కామారెడ్డి డిక్లరేషన్ అని 6 గ్యారంటీల గారడి లాగానే కామారెడ్డి డిక్లరేషన్ అని మన ఓట్ల కోసం డిక్లరేషన్ ఇచ్చి 42% ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు? నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని ఓపెన్ గా అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, పదవి స్వీకార ప్రమాణం చేసిండ్రు. మీరు మార్చి 16వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాలేదు. డిసెంబర్ 9 నుంచి మార్చి 16వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాలేదంటే దాదాపుగా 3 నెలలు మీ చేతిలో ఉన్నాయి. అంటే 90 రోజులు. 90 రోజుల్లో మీకు ఏ రూల్ అడ్డం వచ్చింది, ఏ చట్టం అడ్డం వచ్చింది? స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెట్టండిక ఏమీ అడ్డం రాలే. ఎవరు అడ్డం చెప్పలే, ఎలక్షన్ కోడ్ అడ్డం చెప్పలే. ఎలక్షన్ కోడ్ ఈ రోజు జూన్ 6వ తారీఖు నాడు అయిపోయింది. జూన్ 6వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు నాడు 9 రోజుల్లో ఒక్కరోజు అన్నా మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మీరు మాట్లాడిందా? బీసీ కమిషన్ కి ఇవ్వాల్సిన బడ్జెట్ గురించి మాట్లాడిందా? అదేవిధంగా ప్రొఫెసర్ ఐదుకొండ తిరుమలి ఏదైతే 15-16 ప్రశ్నలు ఏదైతే ఇచ్చిందో బీసీబీ జనాభా గణన గురించి, దాని గురించి మాట్లాడడానికి ఇవి పెట్టిందో? ఇవన్నీ పెట్టకుండా దొడ్డిదారున ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక లీక్ చేసిండు, ఓటర్ల లిస్టు ఆధారంగా జనాభా గణన చేస్తారు. మెడ మీద తలకాయ నాడు ఎప్పుడైనా చెప్తాడు, ఓటర్ లిస్టులో కులం రాయబడదు, కులం ఉండదు. ఊరుంటది, పేరుంటది, తండ్రి పేరు, భర్త పేరు, భార్య పేరు ఉంటది, వయసు ఉంటది, అడ్రస్ ఉంటది, కులం అక్కడ ఉండదు. నువ్వు అది పెట్టుకొని ఏ విధంగా చేస్తావు? ఒక్కసారి అలా తెలంగాణ ప్రభుత్వం దీనికి ఆన్సర్ చెప్పాలంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే దొడ్డిదారుల సమయం లేదు. సుప్రీంకోర్టు ఒప్పుకోదని మళ్ళీ సాకులు చెప్పి మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపి కుట్ర చేస్తున్నారు. అందుకొరకే సోదరుడు రాజారాం యాదవ్ గారు ఇలా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటం అనేది ఇందిరా పార్కే పరిమితం కాకూడదు. గ్రామంలో కూడా ఈ పోరాటం పోవాలి, జిల్లాలో పోవాలి, మండల స్థాయిల్లో కూడా ఈ పోరాటం జరిపి మన వర్గాల ప్రజలకు మన ఓటు చైతన్యం తీసుకురావాలి. తరతరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి, సంపదలో మనకు భాగస్వామ్యం గురించి మాట్లాడాలి. మనం కూడా ఈ 6,000
పంచాయతీలు ఏవైతున్నాయో 6,000 పంచాయతీల్లో మనం కూడా సర్పంచ్ గా ఉండే అవకాశం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇదే సిద్ధరామయ్య గారి సాక్షిగా 42% బీసీలకు కాంట్రాక్ట్లు కూడా ఇస్తున్నారు. మీడియాలో నేను ఓపెన్ గా ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నా, ఇదే ఇండియా పార్క్ నుంచి మీరు అధికారాలు తీసుకొని ఈ రోజుకు 6 నెలలు అయింది. రేవంత్ రెడ్డి గారు ఎన్ని జీవోలు తీసిండ్రు ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి మీరు ప్రజల ముందర చెప్పాలి. కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ఎన్ని జీవోలు తీసిండ్రు, బీసీ గురుకులాలకు ఎన్ని పక్కా భవనాలకు ఎన్ని నిధులు విడుదల చేసిండ్రు, అదే విధంగా వృత్తి బజార్లో ఉన్నారు. కుల వృత్తుల మీద ఆధారపడే బీసీ బిడ్డల కోసం వృత్తి బజార్లు ఉన్నారు. ఎన్ని వృత్తి బజార్లకు డబ్బులు రిలీజ్ చేసిండ్రు అవన్నీ కూడా మీరు చెప్పండి చూద్దాం. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి మీ దగ్గర ఆన్సర్ లేదు. దొంగల్లాగా మీ ఇళ్లలో వండుకున్నారు, చుట్టూ పోలీసులను పెట్టుకున్నారు. ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియంకు బొల్లారం పోలీస్ స్టేషన్ కు పంపించి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూడే బీసీల మీద, బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద, మైనారిటీల మీద ఘోరంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. స్టేట్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా హీన స్థితికి పోయింది. నిన్న ఒక బీసీ బిడ్డ మీద అత్యాచారం జరిగింది సుల్తానాబాద్ లో. నిన్ననే ఓట్కూరు గ్రామంలో ఘోరంగా అందరూ చూస్తుండగానే మర్డర్ జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి లోపల మనం ఈ సభ పెట్టుకుంటున్న మిత్రులారా, అందుకొరకే ఈ రోజు మరి గౌరీశంకర్ గారు అన్నట్టుగా ఈ ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మిలియన్ మార్చి చేసినామో అదే విధంగా రాజ్యాంగబద్ధంగా మనకు